ఫ్రెండ్స్, విజయవాడ బస్ స్టాండ్ లో ఉన్నాము. పండగ రద్దీ విపరీతంగా కనబడుతుంది. ఇక్కడ మొత్తం 1500 బస్సులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఈ పండగ సందర్భంగా. అయితే వీకెండ్ కూడా కలిసి వచ్చింది కదా ఈ సంక్రాంతికి, దాంతో సెలవులు రావడంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ అలాగే అఫీషియల్స్ తమ తమ సొంతూళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంతో రద్దీ బాగా పెరిగింది. దానికోసమే 1500 సర్వీసులు ఏర్పాటు చేసాం మేము విజయవాడ నుంచి. దీనివల్ల ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. ఎంత రద్దీ వచ్చినా మేము తట్టుకోగలమని అధికారులు చెప్తున్నారు. అలాగే రేట్లు కూడా మేమేం పెంచలేదు. ఇంతకుముందు ఏవైతే బస్ సర్వీస్ రేట్లు ఉన్నాయో అవే రేట్లు ఉంటాయి టికెట్కి సంబంధించి. ప్రైవేట్ వాళ్ళు మాయలో పడవద్దు, ఎక్కువ రేట్లు చెల్లించి మీ డబ్బు వృధా చేసుకోవద్దని అఫీషియల్ చెప్తారనమాట. అలాగే 24 అవర్స్ కూడా విజయవాడ బస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాము. పెద్దలకు కానీ ఇగో ఇలాంటి పిల్లలకు కానీ అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు అధికారులు. సో ఆర్టీసీని ఉపయోగించుకోండి, వీళ్ళని తక్కువ ఖర్చుతోటి మీ ప్రయాణాన్ని చేసుకోండి.